హాయ్ గైస్, నేను ఇప్పుడు ఒక మరమరాలు మసాలా చేసి చూపిస్తాను. వర్షం పడే వేళ వేడివేడిగా చల్ల చల్ల గాలి తోలుతుంటే వేడివేడిగా మసాలా నేను ఇక్కడ చేసి చూపిస్తాను. ఎలా తయారు చేసుకోవాలి అనేసి బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేయాలి. పసుపు ఏంటంటే కలర్ రావడం కోసం, మరమరాలు నల్లగా కనపడకుండా వైట్గా కాకుండా మంచి కలర్ కోసం అని మనం పసుపు వాడతాం. ఈ పసుపును జస్ట్ ఒక 1 మినిట్ అలా నూనెలో జస్ట్ అలా కలర్ పచ్చి వాసన పోయేదాకా నూనెలో అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూనే మళ్ళీ మనం మరమరాలు తీసుకోవాలి. నేను దాదాపు ఒక పావు కేజీ అని మరమరాలు తీసుకున్నాను. ఒక గిన్నె ఈ బౌల్కి మనం పావు కేజీ అన్నీ ఉంటాయి. పావు కేజీ అన్ని మరమరాలు తీసుకొని అందులో పోసేసుకోవాలి. మనం ఏదైతే ఆయిల్లో వేసుకొని పసుపు వేసి వేయించామో దాంట్లో ఈ మరమరాలు పావు కేజీ పైనే ఉన్నాయి. ఆ మరమరాలు తీసుకొని ఇందులో వేసుకొని మొత్తం మనం వేసిన పసుపు అన్నిటికీ పట్టేలాగా మొత్తం కలిగి పెట్టాలి. మొత్తం అన్నిటికీ పసుపు మంచిగా అన్నిటికీ అద్దాలి. అలాగా ఇది కొంచెం ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. మనం కదిలిస్తుంటే ఏదైతే ఉందో వేడిగా అవ్వాలి, కరకరలాడాలి మరమరాలు. అలాగా కొంచెం సన్నని మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా వేగినాయి అంటే తీసుకొని మొత్తం మాడిపోకుండా కలబెడుతూనే ఉండాలి. దీనికి ఒక మరమరాలు తీసుకొని మనం ఇలా ఇరగదీసి చూస్తే మనకి పచ్చి ఉందా లేదా అని తెలుస్తుంది. ఇలాగా ఉంటే ఇంకా కొంచెం లోపల కొంచెం ఉంది. జస్ట్ ఒక 2 or 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం సేపు వేస్తూనే ఉండాలి. విడివేడిగా తింటే 2 నిమిషాలు అయిపోతుంది. మనం ఎక్కడికైనా ఏ వర్క్ చేసుకుంటానని అలా బయటికి వెళ్ళేసి వచ్చి 2 నిమిషాలు ఒక ఈజీ స్నాక్. బయట ఫుడ్స్ ఏం తినే పరిస్థితి లేదు కాబట్టి మన ఇంట్లోనే మనం వేడివేడిగా ఇలా చేసేసుకోవచ్చు 2 మినిట్స్లో. నాకు పెద్ద టైం ఉండదు, షాప్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ. ఏదో వచ్చి ఒక 2 నిమిషాలు మనకి ఎప్పుడైనా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఇలాగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. ఇవి మంచిగా వేపుకోవాలి. వేపేసిన తర్వాత ఇవి మొత్తం తీసుకుని వేగిపోయినాయి. ఇది మొత్తం తీసేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం బాండీ పెట్టేసుకొని మళ్ళీ మనము ఇవి ఏదైతే ఉన్నాయో వేరుశనగ పల్లీలు ఉంటాయి కదా, ఒక గుప్పెడు పల్లీలు అనుకోండి. మనం ఆయిల్ వేసుకొని ఈ పల్లీలు వేపడానికి సరిపోయే అంత ఆయిల్ వేసుకొని మనం పల్లీలు వేపుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. మనం వేడి చేసుకున్న ఆయిల్లో పల్లీలు ఒక గుప్పెడు ఉంటాయి అనుకోండి. ఈ బౌల్లో పల్లీలు తీసుకొని ఈ పల్లీలు వేసేసి మనం ఎక్కువసేపు హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. అందువల్ల కొంచెం చూసుకొని లైట్ కలర్ మారంగానే మరి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఆయిల్లో డీప్ ఫ్రై సరిగా కలిపెట్టుకుంటూ ఒక సైడ్ మాడి ఒక సైడ్ కాకుండా ఉండాలి. ఇవి కూడా ఎగిపోయినాయి. ఇవి కూడా మనం సపరేట్ వేరే బౌల్లో తీసేసుకుందాం. ఏదైతే మనం మరమరాలు వేరే బౌల్లో తీసుకున్నాం కదా, ఆ బౌల్లోకే ఇవి కూడా సేమ్ బౌల్లోకే షిఫ్ట్ చేసేసుకుందాం. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేయించిన ఆయిల్లోకి కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి ఈ నూనెలో వేసుకొని లైట్గా మనం దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ కరివేపాకు ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకొని ఒక గుప్పెడంతా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కామన్గా జీలకర్ర పొడుము ఉంటే వేసుకోవచ్చు, కానీ కొంచెం జీలకర్ర ఇట్లా కూడా వేస్తే బాగుంటుందని చెప్పి పొడుము కూడా ఉంది నా దగ్గర. మళ్ళీ చిన్నుల్లిపాయలు కూడా మనం ఇట్లా మ్యాష్ చేసుకొని అవి కూడా కొంచెం వేపుకొని కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఏదైతే మనం అవన్నీ మరమరాలు వేసిన గిన్నె ఉంటుందో బౌల్లోకి అన్నీ వేసేసుకొని కొంచెం సరిపోయినంత ఉప్పు, కారం, నేనైతే చిన్నుల్లిపాయ కారం వాడుతున్నాను లైట్గా, సాల్టు కారము వేసేసుకొని
మొత్తం కలిపెట్టుకోవాలి. మనం ఇప్పటిదాకా ఏదైతే వేసామో స్పూన్ పెట్టి కలిపెట్టుకుంటే అవదండి, చేయి పెట్టి కలిపెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. తీసేసుకొని మంచిగా అన్నీ కలిపెట్టుకోవాలి. అన్నీ కలిపేసిన తర్వాత దీనికి ఒక స్పెషల్ లాస్ట్లో ఏం చేయాలంటే చక్కెర పొడుము ఉంటుంది కదా, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర పొడుము చల్లుకోవాలి. అప్పుడు ఇంకా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా మనం ఇంటికి రాగానే కలిపేసుకొని మనం ఒక 1 వీక్ వరకు ఉంటాయి. కానీ ఎప్పుడు చేసుకున్నా కొన్ని చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మరమరాలు మసాలా? చూడండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం దీన్ని అసలు నీట్గా సర్వ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని నీట్గా సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.